Okay, let's go. మీకు తెలుసా, ప్రపంచంలోనే అద్భుతమైన ఆలయాల్లో ఒకటి అక్షర్ధామ్ టెంపుల్. కానీ ఇప్పుడు మీరు ఈ టెంపుల్ని హైదరాబాద్లోనే చూడొచ్చంటే షాక్ అవుతారు కదా. అవును, మన బడగన్పేటలో అల్మాస్గూడలో ఏర్పాటు చేసిన ఈ మండపం నిజంగా అక్షర్ధామ్ని తలపించింది. 1 కిలోమీటర్ పొడవుగా స్ట్రీట్ లైట్స్తో బంగారు రంగు వెలుగులో మరియు ఈ అద్భుతమైన ఎంట్రన్స్ చూసిన క్షణంలో రాయల్టీ ఫీలింగ్ కలిగింది నాకైతే. ఈ ఎంట్రన్స్ ప్రత్యేకంగా అనంత పద్మనాభ స్వామి విగ్రహంతో చూడముచ్చటగా ఉంది. ఒక్కసారి మీరు కూడా చూడండి. ఈ మండపం అయితే ఒక రాయల్ లుక్ ఉంది. ఈ మండపంలో అడుగు పెడితే దుర్గామాత విగ్రహం ఒక అద్భుతమైన రాజసంతో కూల్ అండ్ క్లాసిక్ లుక్తో ఉంది. అందరినీ అలరించుతుంది ఈ మండపం అండ్ ఈ దుర్గామాత విగ్రహం కూడా. భక్తులందరికీ ఇది ఒక రాయల్ దర్శనం అని చెప్పుకోవాలి. ఒక్కసారి చూసిన వెంటనే మనసుకి శాంతి కలుగుతుంది. అల్మాస్గూడలో మీరు ఎక్కడికి వెళ్ళాలో ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్ లొకేషన్ డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేశాను. బట్ మీకు ఈ వర్రీ కూడా ఉండదు. జస్ట్ మీరు అల్మాస్గూడ గూగుల్ మ్యాప్లో టైప్ చేసుకొని వెళ్తే చాలు. ఎందుకంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 కిలోమీటర్ లైట్ సెటప్ అయితే ఉంది. మీరు అల్మాస్గూడ ఎంట్రన్స్ అవ్వగానే చాలు, ఈ లైట్ సెట్టింగ్ మీరు చూసారనుకోండి, అలా టెంపుల్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంత బాగుంది. ఈ స్ట్రీట్ లైట్స్ అయితే ఒక స్పెషల్ అట్రాక్షన్లా ఉన్నాయి నాకైతే. ఒక్కసారి అన్ని లైట్స్ చూసేసరికి చాలా నిండుగా అనిపించింది. మీరు కూడా చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఎంత బాగుందో ఈ మండపం అయితే. ఈ మండపంలో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ అయితే చాలా క్లియర్గా ఉంది. ఒక్కసారి అయితే నాకు ఒక రాయల్ లుక్ అయితే కనిపించింది. ఏదో రాజుగారి కోటలో ఉండేటట్టు అనిపించింది నాకైతే. దుర్గామాత విగ్రహం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. మీరు కూడా ఈ విజువల్స్ని డీటెయిల్గా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి అద్భుతమైన మండపాలు హైదరాబాద్ నవరాత్రి వైబ్స్లో చాలా గ్రాండియర్ని తెస్తుంది. మీరు కూడా ఒక్కసారి ఈ అక్షర్ధామ్ దుర్గామాత మండపాన్ని తప్పకుండా విజిట్ చేయాలి. గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని హైదరాబాద్ నవరాత్రి ప్రత్యేక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.